గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి ఎందుకు వేలాడదీస్తారు? దీని వెనుక కథ ఏంటి? గుమ్మడికాయ ఇంటికి రక్షణగా నిలుస్తుందా? గుమ్మడికాయ పాడైపోతే దేనికి సంకేతం? ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మనం గుమ్మడికాయని దృష్టి దోష నివారణకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే కొన్ని పాడైపోతూ ఉంటాయి. ఇలా తరచూ పాడైపోవడానికి అనేక కారణాలున్నాయట. అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నదని కూడా భావించాలి. అసలు కాయగూరల్లో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలవ ఉండేది ఒక్క గుమ్మడికాయే. అంత కెపాసిటీ కలిగిన బూడిద గుమ్మడికాయని మనం దృష్టి దోష నివారణ కోసం ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తారు. నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతుంటారు.